అయిపోయింది కదా మహిళల వ్యవసాయం ఆరంభిస్తున్నాము ఈరోజు. ఇంకా మహిళల వ్యవసాయం అంటే ఎట్లా అన్నీ ఇలా పైనకి ఎత్తి ఇట్లా వేస్తే ఏదైనా కదులుతుంది. మీరు ఇలా చేస్తే ఎట్లా కొంచెం మహిళల వ్యవసాయం అంటే ఎట్లా అన్నీ వ్యవసాయం మేము చేస్తున్నాము. మా పంట మేమే పండించుకుంటాం. మహిళల వ్యవసాయం దేశానికి అభ్యుదయం. ఒకేసారి మహిళల వ్యవసాయము ఇప్పుడు గింజలు చల్లుతున్నాము. తనుజ అంతా మంచిగా జరగాలి అని అందరూ ఆశీర్వాదం చేయండి. మీరు పాప బయట స్టడీకి పోదండి. ఉండేవాళ్ళు ఎరువుల పంట మా ఆరోగ్యానికి మేమే పండించుకుంటాము. ఆకుకూరలు బ్యాగ్ ఎత్తుకొని వస్తారా? బ్యాగ్ నీట్గా మడిచితే ఎత్తుకొని రాండి, లేకపోతే అక్కడ పారేయండి. నేను రాను మళ్ళా మడిచేదాన్ని. నమస్తే మేడం, నేను పిల్లలకంటాను ఇంటింట ఎరువుల పంట, ప్రతి ఇంట పిల్లల పంట. ముఖ్యంగా మహిళల వ్యవసాయం చేయాలని ఆరంభించున్నాను. మహిళలకే ముందుగా చెప్తే అయ్యేలేదని 6 స్కూల్కి పిల్లలకంతా చెప్పించడం జరిగింది. తర్వాత వాళ్ళు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ బిడ్డలు ఎక్కువగా ఉండాలి కాబట్టి ప్రతి ఆడబిడ్డలు ఉండాలి కాబట్టి ఈ స్కూల్ చెప్పిస్తే బాగుంటుందని ఈ స్కూల్లో మహిళల వ్యవసాయము మరియు ఇంటింట ఎరువుల పంట, సేంద్రియ ఎరువులో మొలకలు పెంచి
అవి తినడం ఆరోగ్యం అని చెప్పించడానికి నేను వచ్చాను. ఈరోజు అది సంబరంగా జరిగింది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్తే మాకు బాగుంటుంది. రేపు ఆడబిడ్డలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఎరువులనే పెంచి తింటే మనకి అన్ని పోషకాంశాలు అందుతాయి కాబట్టి ఒక పిడికడైనా అందరూ తిని పచ్చివే తినేదానివల్ల ఆరోగ్యం ఉంటారు అనే ఉద్దేశంతో నేను చెప్పించడానికి వచ్చాను. బాగా జరిగింది. దీని అభిప్రాయం గురించి మీకు ఏముందో చెప్పండి. ఈరోజు మా స్కూల్లో సేంద్రియ వ్యవసాయం, మహిళా వ్యవసాయాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఈ ప్రస్తుత కాలంలో క్రిమిసంహారక మందులు వాడుతూ మనలో పోషక విలువలను కోల్పోతున్నాము కాబట్టి దీనివల్ల మనం ఆరోగ్యాన్ని కూడా చాలా మటుకు నష్టపోతున్నాము. అందువల్ల సేంద్రియ వ్యవసాయం ప్రతి స్కూల్లోనూ మహిళలకు నేర్పించాలి, అలాగే పిల్లలకు కూడా నేర్పించాలి అనే ఉద్దేశంతో మేడం మా స్కూల్కి విచ్చేయడం జరిగింది. దీన్ని మేము సాధారణంగా ఆహ్వానించి మా పిల్లలను, మా టీచర్స్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేసి మేడం కూడా కిచెన్ గార్డెన్లో, మాకు ఆల్రెడీ పిఎంసి స్కూల్ ఉంది కాబట్టి పిఎంసి స్కూల్లో కిచెన్ గార్డెన్లో భాగంగా ఈరోజు ఎరువులు విత్తనాలను చల్లుతూ సేంద్రీయ వ్యవసాయం గురించి కూడా మేడం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేశారు. ఇది మేము తదుపరి కూడా కంటిన్యూ చేస్తామని చెప్పేసి మేడంకి మాటిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సేవ నా సొంత ఖర్చుతోనే, నా స్వయార్జితంగా 10 మందికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే, నా సొంత ఎవరిని ₹1 అడగలేదు, నా సొంత ఖర్చులతోనే నేను అందరికీ అందజేస్తున్నాను. ఇంకా కూడా ఎవరైనా స్కూల్లో చెప్పినా, మహిళలు వచ్చినా నేను ఉచితంగానే చెప్పివ్వగలను. దీనికి అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశం తప్ప ఇంకేమీ లేదు. నమస్కారం అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ దూరంగా ఇలా వెళ్ళిపోతే ఎట్లా? సర్టిఫికెట్ వచ్చి 21వ సంవత్సరము 27వ తారీఖు గణరాజ్యోత్సవం దినం మరుసటి రోజు దొడ్డిపల్లి అనే ఒక స్కూల్లో హేమావతి అనే మేడం గారు 9వ క్లాసు 10వ క్లాసు నాకు మొత్తం చెప్పి ఇవ్వడానికి వదిలేసినారు. ఒక దినం అందరికీ ఒక 100 మందికి ఇచ్చింటాను. చాలా సంతోషం పడి ఆ హెడ్ మేడము గ్రీన్ పెన్నుతో రాశారు. ఎందుకంటే గ్రీన్ పెన్నుతో ఎందుకమ్మా రాస్తున్నామంటే, నువ్వు బాగా అందరికీ డెవలప్ చేసి చెప్పాలి, ఇది రేపటి ఆడబిడ్డలకి, ఆడవాళ్ళకి ముఖ్యమైన ఆహార అంశం కాబట్టి నువ్వు సేంద్రియ ఎరువులు నేర్పించడం చాలా చాలా ముఖ్యమైన అంశం కాబట్టి నేర్పించమ్మా అని నాకు గ్రీన్ పెన్నులోనే రాసి సిగ్నేచర్ వేసి ఇవ్వడం జరిగింది. ఇది పలమనేరు జిల్లాలో వచ్చి గర్ల్స్ హై స్కూల్ అంటూ చాలా ఒక 800 పిల్లలకి నేను అందించుంటాను. అందరికీ చాలా ఇష్టమైంది పిల్లల వ్యవసాయము, మహిళల వ్యవసాయము, సేంద్రియ ఎరువులు పెంచడము. ఇప్పటి నుండి నేను సేంద్రియ ఎరువు తయారు చేయడం కూడాను పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. ఎక్కడ కొన అవసరం లేదు. ఇంటి వ్యర్థాలతోనే ఇంట్లోనే 2 నెలలకంతా సేంద్రియ ఎరువు పక్క 100% మనకు తయారు చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఆడపిల్లలు, మహిళలు అందరూ ఇంట్లోనే మనం ఎందుకు వ్యవసాయం చేసుకోకూడదు? ఆకుకూరలు, కాయగూరలు అన్నిటికి కావాల్సినవన్నీ ఎరువు అన్నీ తయారు చేసుకొని చిన్న పంటను మనమే తయారు చేసుకుంటే మనకెంత లాభాలు ఉంటుంది. ఆరోగ్య లాభాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యంగా ఉండొచ్చు. కాబట్టి నేను ఇది ముఖ్యంగా తీసుకొని నా సేవ పిల్లలకి, మహిళలకి నా సొంత ఖర్చుతోనే నేను సేవ చేస్తున్నాను. 4 సంవత్సరాలుగా చేస్తూనే ఉంటాను.